వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసున్ స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. అందరం కలిసి పాడదామా? ఎల్ల వేళలందు వల్లగుండ యేసున్ స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. ఈ పాట పాడితే అతను లేచి పడదామా? దయచేసి అతను లేచి పడండి. వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసున్ స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. అందరం కలిసి ఎల్లనూ నీవే ఎల్లడల వల్లపడదే వివరింప. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా. అందరం కలిసి ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసున్ స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగో పరీక్ష వాళ్ళు పాస్ అయ్యారు కాబట్టి దేశంలో ఉన్నతమైన స్థితికి చేరారు. అన్యాయంగా దానియేలును తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తే, ప్రార్థన చేస్తే చంపేస్తాం అని చెప్పినప్పుడు కూడా ప్రార్థన చేయడం మానేసేలా. అంటే దానియేలు దేన్ని నిరూపించాడయ్యా అంటే, ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రసక్తి లేదు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దానియేలు మనందరికి ఒక సవాలు విసురుతున్నాడు. అదేమిటో తెలుసా? నేను నా దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించానంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కాబట్టి ప్రాణమైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నేను నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు మనలో ప్రార్థనా జీవితాన్ని ఎంత సులభంగా మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, దేవునితో గడిపే సమయాన్ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నామో. ఇవాళ కాకపోతే రేపు ప్రార్థన చేద్దాం, పొద్దున కాకపోతే సాయంత్రం ప్రార్థన చేద్దాం, ఒకవేళ సాయంత్రం ప్రార్థన చేయలేకపోతే రేపు పొద్దున ప్రార్థన చేద్దాం, ఈరోజు పొద్దున ప్రార్థన చేయకపోతే మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేద్దాం, సాయంత్రం ప్రార్థన చేయకపోతే ఇదే గొడవ. కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఒకసారి ఆలోచించు. ఆనాడు ఎందుకని వీళ్ళు గొప్ప స్థాయికి చేరారంటే, గొప్ప ఆత్మీయ డిసిప్లిన్ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుణ్ణి కానీ దేవుని సన్నిధిని కానీ వాళ్ళు బహుగా ప్రేమించారు. ఒకరేమో మేము దేవునికే మొక్కుతాం, ఆయన్నే సేవిస్తాం, అవసరమైతే ప్రాణమైన పోగొట్టుకుంటాం కానీ మా దేవుణ్ణి సేవించడం మాత్రం మేము మానం అన్న వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేశారు.
ప్రాణమైనా పోగొట్టుకుంటాం, కానీ మా దేవుణ్ణి సేవించడం మాత్రం మేము మానం. ఫలితం దేవుడే దిగొచ్చాడు, అగ్నిగుండంలో నుండి వాడిని రక్షించాడు. ఫలితం నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న రోజుల్లో షద్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డారు. పరీక్షలు మనల్ని హెచ్చించటానికే దేవుడు అనుమతిస్తాడు. కానీ హెచ్చించబడాలి అని అంటే మనం పరీక్షల్లో గెలవాలి. దానియేలు కూడా పరీక్షించబడ్డాడు. ప్రార్థనా జీవితాన్ని ప్రాణంగా ప్రేమించాడు. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా దేవునికి మాత్రం దూరంగా ఉండే ప్రసక్తి లేదు అన్నట్టుగానే జీవించాడు. నువ్వు ప్రార్థన చేస్తే చంపేస్తాం అనే చట్టము చేయబడినా సరే చావనైనా చేస్తాను, కానీ ఆ దేవుని సన్నిధిని మాత్రం నిర్లక్ష్యం చేయను. సంగమా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించటం ఖచ్చితంగా అలవాటు చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన భిక్ష. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మోకరించటాన్ని అలవాటు చేసుకుందాం. ఏం జరిగింది? ప్రార్థన చేస్తున్నాడు అనే ఒక నెపంతో తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. దానియేలుకు అర్థమైపోయింది, నన్ను చంపేస్తారు వీళ్ళు, నన్ను చంపడానికి తీర్మానం తీసేసుకున్నారు. సరే చావనైనా చేస్తాను, కానీ ప్రార్థన దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు అని చెప్పి ఏం చేశాడు? రహస్యంగా మంచం కిందో దుప్పటి కప్పుకోనో లేదండి, యథావిధిగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేస్తే అధికారులకు తెలుస్తుంది అని తెలిసినా సరే ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేం. వాళ్ళు చూసేశారు, తను ప్రార్థన చేయటం చూశారు, వెళ్ళి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నారు, సింహాల గుహలో పడేశారు. ఎప్పుడైతే తను ప్రాణం కంటే దేవుని సన్నిధిని ప్రేమించాడో దేవుడు దిగొచ్చాడండి. తనను ప్రాణంగా ప్రేమించిన వాడిని కాపాడుకోవడానికి దేవుడు దిగొచ్చాడు.